సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని బస్వాపూర్, ఒట్టిపల్లి, చాట్లపల్లి గ్రామాల్లో జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జగదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై ఆయా గ్రామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహాలకు పూలమాలలు ప్రతిజ్ఞ చేయించి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా యువత ఉపాధి పొందాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, కొత్త నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, యాదిరెడ్డి, కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, మునీర్, పాషా, అజీజ్, బింగి నర్సింహులు, దండే వెంకటేష్, చిరంజీవి, ప్రసాద్, మునీర్, రాజేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటరెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించినాడు. బీదలకు, బడుగు బలైన వర్గాలకు కూడా న్యాయం జరగాలని మన రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్. మన స్వాతంత్రం తెచ్చింది మన గాంధీ మహాత్ముడు మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయి ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయింది. గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెస్తే మన అంబేద్కర్ మన రాజ్యాంగం ఇట్లా ఉండాలని రాసి పేదలకు రిజర్వేషన్లైనా, ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మన అందరినీ సమానంగా ఉండాలన్నట్టు చేశాడు. కాబట్టి దీన్ని బీజేపీ మోడీ గారు, అమిత్ షా గారు జై భీమ్ అంటే ఏంది, జై రామ్ అంటున్నారు. రాముడు అందరికీ ఉంటాడు, కానీ మన రాజ్యాంగంలో పరిరక్షణతో బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి ఇటు కార్యక్రమాన్ని ఇంత పెద్ద వచ్చి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాముడు అంటే బీజేపీ అంటే రాముడు అన్నట్టు తీసుకొస్తారు, కానీ దళితులకు, బీసీలకు, మైనార్టీలకు, ప్రతి ఒక్క బీదవానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. గతంలో చూస్తే ఉపాధి పథకం కానీ, ఇది ఆధార్ కార్డు కానీ, ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇలా దేశంలో ఉన్నాయంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే, కాంగ్రెస్ సోనియా గాంధీ గారి దయ వల్లనే మన తెలంగాణ వచ్చింది. ఈ రోజు ఏం చేస్తున్నారంటే బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, మేమంటే మేము ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటా పాప బీదలకు అనేది కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. ఈ రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు కానీ ప్రతి ఒక్కరికి, గతంలో ఎట్లుంటుండేనంటే ఓటు అంటే చదువుకున్నానికి ఓటు ఉంటుండే, ఇట్లా అని అట్లా అని అంటుండే. కానీ రాజ్యాంగం బాబా అంబేద్కర్ గారు రాసించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏది లేకున్నా కానీ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి, తిండి బట్ట అని ముఖ్యమని చెప్పేసి బాబా అంబేద్కర్ గారు చాలా చేసారు. మహాత్మా గాంధీ గారు ఈరోజు 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. ప్రతాపన్న 100 సంవత్సరాల కింద అధ్యక్షుడు ఉండే, కానీ ఇవాళ 100 సంవత్సరాలకు ఆయన స్ఫూర్తి తీసుకొని యాత్ర చేయాలని బయటకు వెళ్ళాం. కానీ మీరు అందరు గమనించండి, ఒక రాజకీయ పార్టీకి దళితుడైన అధ్యక్షుడు ఉందా? ఏ రాజకీయ పార్టీకి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఖార్గే ఒక దళిత నాయకుడు, ఆయనను అధ్యక్షులు చేసినంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ దళితులకు కానీ, బీద వాళ్ళకు కానీ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందని. అదేవిధంగా మరి మనకు రిజర్వేషన్స్ తీసేయాలన్న ఆలోచనతో ఇంతకుముందు ఉన్న మన కేసీఆర్ గారు కూడా చేశారు. ఏ విధంగానో మీరు ఆలోచించారు. రిజర్వేషన్స్ ఎక్కడ అవసరం ఉంటాయి? చదువుకున్నందుకు అవసరం ఉంటాయి, ఉద్యోగాలు అవసరం ఉంటాయి. చదువుకున్నందుకు రిజర్వేషన్ కేసీఆర్ ఏ విధంగా తీసేసిండంటే యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అని మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఇచ్చారు, ఇంకోటి అరోరా అని ఇచ్చింది. ఇటువంటి 10-15 యూనివర్సిటీలు ఇచ్చారు. అలా రిజర్వేషన్స్ ఉండవు. ఇక నా ఇష్టం నాది అటానమస్ అని వాడు ఇష్టం ఉన్నట్టు రిజర్వేషన్ తీసేస్తారు. మరి ఆ విధంగా మనల్ని అనగదొక్కే ప్రయత్నం అటు బీఆర్ఎస్ చేసింది, ఇటు ఇప్పుడు బీజేపీ చేసింది. మీరు అందరు చదువుకున్న వాళ్ళు కొందరు ఇలా మొన్న పార్లమెంట్లో ఏం మాట్లాడిండు అమిత్ షా, అందరు అంబేద్కర్ అంటారు. ఎందుకు అంబేద్కర్ అంటారు? జై శ్రీరామ్ అనమాటారు. అంటే వాళ్ళు దళితులను అంటేనే ఓర్వలేని వాళ్ళు బీజేపీ వాళ్ళు. అమిత్ షా కానీ, మోడీ కానీ దళితులు కానీ, బీద వాళ్ళని కానీ చూస్తే అంటరానిలాగా దూరం ఉంచాలనే ఆలోచనతో వాళ్ళు అవన్నీ కాపాడాలనే ఆలోచనతోనే ఇవాళ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అని యాత్ర తీసుకున్నాం. మీ అందరినీ చైతన్యవంతం చేయాలి. మీరు అర్థం చేసుకోవాలి, ఈ రాజకీయ పార్టీలు కుట్రతోని ఒక్కొక్క రిజర్వేషన్ తీసేస్తూ రాజ్యాంగం రచించిండు అంబేద్కర్ అందరం సమానంగా ఉండాలి,
బీదోళ్ళు ఉన్నారు, ఎస్సీలు బీసీలు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది మరి ఆ రోజు. ఆ రిజర్వేషన్ తీసేసే భాగంలో కుట్రలనే బీజేపీ బీఆర్ఎస్ అన్నీ ఒకటవుతున్నాయి. అందుకోసమే మీరందరూ చైతన్యవంతం కావాలని మేము ఇట్లా బయటకు వెళ్ళాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అదృష్టంతో మీ అందరి సహకారంతో వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. కానీ ఇంకా కూడా కొంత చేయాల్సిన ఉంది. ఎందుకంటే ఆయన చేసిపోయిన దొర అప్పులు బాగున్నాయి. రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఓ 4 ఎకరాలు దాకా వేసినాం. అదేవిధంగా ఇవాళ కరెంటు 200 యూనిట్ దాకా మాఫ్ ఉన్నది. మరి మా అమ్మలు అక్కలు ఎటుపోయినా కానీ బస్ ఫ్రీ ఇస్తున్నాం. కానీ ఇంకా కూడా గ్యాస్ కూడా 500కి ఇస్తున్నాం. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా ఇవాళ సన్న బియ్యం ఇచ్చినామమ్మా. ఎవరైనా కలగన్నారా సన్న బియ్యం మా ఇళ్ళకు కూడా వస్తాయని? ఆ దొడ్డు